డీఎస్పీలు ఆర్డీఓలతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇవన్నీ కూడా మనకు అవైలబిలిటీ వచ్చాయి. పోయిన సంవత్సరం మన స్టేట్ ఫస్ట్ ఇయర్ కొంచెం గ్రోత్ రేట్లో మనకు ఆ ఇబ్బందుల్లో కానీ కన్ఫ్యూజన్లో కానీ కొంచెం ఇదయ్యాం. సెకండ్ ఇయర్ వస్తాను ఫస్ట్ ఇయర్లో 8.39%, అది 14-15, ఓన్లీ కొంత హాఫ్ ఇయర్లీ కాన్స్టెంట్ ప్రైసెస్ ప్రకారం. 11-12 10.89%. ఇది దేశంలోని జీవీఐ అయితే 10.50. దిస్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. మనం సాధించినటువంటి డబుల్ డిజిట్ గ్రోత్, నో అదర్ స్టేట్ హ్యాస్ గాట్ డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కొత్త స్టేటు సమస్యలు చాలా ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ దెన్ మనం 10.9 వెళ్ళాం, తర్వాత సింగిల్ డిజిట్కి వచ్చారు. ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వస్తే మీరు 12.26కి వెళ్ళాం. ఆల్ ఇండియా లెవెల్ 7.3. దట్ మీన్స్ 5% ఆల్ ఇండియా కంటే బెటర్ గ్రోత్ రేట్ వచ్చాయి ఈ సంవత్సరం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గ్రోత్. ఇంకొక పక్కన చూస్తే మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పబ్లిసైజ్ చేసిన డీటెయిల్స్ మీరు చూస్తే 15-16కు ఆల్ ఇండియా లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చిన దాంట్లో మనకు 15.8% టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మన తర్వాత 14.5% గుజరాత్. వీ హ్యావ్ ఓవర్టేకన్ గుజరాత్. ఈవెన్ మహారాష్ట్ర మనకంటే పెద్ద స్టేట్. వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, యూపీ కానీ, బీహార్ కానీ మనకంటే పెద్ద స్టేట్స్ అవన్నీ. వాళ్ళకంటే బెటర్గా వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈరోజు మనకు బైఫర్కేషన్ ఏముంది, బైఫర్కేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి కూడా గట్టిగా ఫైట్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి ప్యాకేజ్ ఇచ్చి ఈక్వల్ టు స్పెషల్ స్టేటస్కి ఏవైతే వస్తాయో ఆల్ బెనిఫిట్స్ ఇస్తామని ఒప్పుకున్నారు. అది కూడా చట్టబద్ధత పెట్టమన్నాను. దానిపైన కూడా డిస్కస్ చేస్తున్నాం. చట్టబద్ధత వచ్చి ఆ ప్రొవిజన్ వస్తే నబార్డ్లో పోలవరం ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్టుగా 100% ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా క్రూషియల్ ప్రాజెక్ట్ ఫర్ అవర్ స్టేట్. ఈ ప్రాజెక్ట్ వస్తే దానికి కూడా ఖర్చు విపరీతంగా అవుతుంది. దగ్గర 25,000 నుంచి 30,000 కోట్లు అవుతుంది. ఇంకా ల్యాండ్ ఎక్విజిషనే 15,000 నుంచి 20,000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టుకు ఒక 10,000 కోట్లు అవుతుంది. ఈ 25,000, 30,000 కోట్లు వచ్చి ఈ ప్రాజెక్టు పూర్తయితే దెన్ స్టేట్లో ఎనార్మస్ బెనిఫిట్ వస్తుంది. సౌత్ ఇండియాలో వాటర్ ప్రాబ్లం లేనటువంటి ఏకైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీళ్ళ సమస్య ఉండదు. ఒక పక్కన మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటూనే ఇది కూడా ఇంటర్లింక్ చేసుకుంటే ఇంక పెన్నా వరకు వెళ్ళిపోతే ఇంక మనకు ఆ సమస్య ఉండదు. అందుకే నేను పట్టిసీమ చూసిన తర్వాత, రైట్ మెయిన్ కెనాల్ చూసిన తర్వాత కాలువ చూసే ఒక నది మారిగా ఉంది. పట్టిసీమ నుంచి గోదావరి నుంచి ఇంకొక నది వచ్చి కృష్ణాలో కలిసినట్టు ఉందన్నమాట. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అది కానీ పూర్తయితే దట్ ఈస్ ఎ ట్రీట్. రాయలసీమకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఇక్కడికి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత మనకు ఇంకా చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరులు మీరు చూస్తే 974 కిలోమీటర్స్ ఈస్ట్ కోస్ట్లో ఉండే తీర ప్రాంతం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒకటే. ప్రపంచంలో ఎక్కడ చూసినా తీర ప్రాంతంలో ఉండే ప్రాంతాలు ఎక్కువ అభివృద్ధి అవుతాయి. ఇంటర్లాండ్ అనేవి తర్వాత అభివృద్ధి అవుతాయి. మీరు అమెరికాలో చూసినా, చైనాలో చూసినా, ఏ దేశంలో చూసినా, ఈవెన్ వాట్ ఈజ్ ద దుబాయ్, ఓన్లీ 1 పోర్ట్ 1 సీ. వాట్ ఈజ్ సింగపూర్, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక చిన్న ఐలాండ్ విత్ పోర్ట్. వాట్ ఈజ్ మలేషియా, సేమ్ థింగ్. కాబట్టి మనకు కూడా ఈవెన్ చైనాలో మొత్తం ఇంటర్లాండ్ కంటే కోస్ట్ లైన్ విపరీతంగా షెంజన్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. మనకు అవకాశం ఉంది. అదొకటి. రెండోది అబండెంట్ గ్యాస్ అండ్ ఆయిల్ మంది. నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఇట్ సెల్ఫ్. మినరల్ వెల్త్లో ఉన్నాం. ఇంకొక పక్క వాటర్ రిసోర్సెస్లో ఉన్నాం. ఇంకొక పక్క ఏరియా మీరు చూస్తే తమిళనాడు కంటే 10 మంది.
తమిళనాడు ఎంత ఏరియా ఉందో అది 1,20,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే మంది 1,66,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఏరియా వాళ్ళ పాపులేషన్ 5 కోట్లు అయితే మనకు పాపులేషన్ 5 కోట్లు లేదు. దానికి కూడా ఒక అడ్వాంటేజ్. తక్కువ జనాభా ఎక్కువ వైశాలి ఉపయోగించుకోవచ్చు. ల్యాండ్ మాస్క్ ఉంది, మినరల్ వెల్త్ ఉంది, వాటర్ రిసోర్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డైనమిక్. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మొన్న గూగుల్ ఒక ఇన్నోవేషన్ ఆఫీసర్స్ని ఇన్నోవేషన్ స్కాలర్షిప్లు ఇచ్చారు. స్టాన్ఫోర్డ్ పంపించారు. గూగుల్ సెలెక్ట్ చేసి స్టాన్ఫోర్డ్ పంపించారు. 20 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 20 మందిలో 13 మంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. 20లో 13 ఇక్కడి నుంచి వచ్చారు. యూ కెన్ సీ ది నాలెడ్జ్. సో సిలికాన్ వ్యాలీ రిప్లికేట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ సేమ్ సిలికాన్ వ్యాలీ యూ కెన్ రిప్లికేట్. కేరళ కంటే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు పోయినప్పుడు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాపికొండలు, అక్కడ చూస్తే అమలాపురం, కోనసీమ, ఆ గార్డెన్స్, ఆ వాటర్, బ్యాక్ వాటర్, ఇవన్నీ చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఎక్స్ప్లాయిట్ చేయలేదు మనం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెంపుల్స్ కూడా ఉన్నది బెస్ట్ టెంపుల్స్. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని టెంపుల్స్ మనం బెటర్గా మేనేజ్ చేసాం ఫస్ట్ నుంచి. అందుకే మన ఆదాయం అన్ని టెంపుల్స్లో మంచి ఆదాయం, క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తున్నారు. దేవుళ్ళు కూడా హ్యాపీగా బ్లెస్ చేస్తున్నారు, వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్, ఒక స్టెప్ మనం కరెక్ట్ చేసి అది 2 స్టెప్పులకు నాంది పలుకుతుంది. వెంకటేశ్వర స్వామిని డామినేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అదే మరి రిలీజియస్ టాలరెన్స్లో కూడా మీరు చూస్తే పక్కన కడప దర్గా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ దర్గా, నేషనల్ లెవెల్ రికగ్నిషన్ వచ్చింది. ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే మంచి అసెట్స్ని మనం పొజిషనింగ్ చేసి ముందు తీసుకుపోవాలి. ఇక్కడ కావాల్సిన లీడర్షిప్ కావాలి. లీడర్షిప్ రాష్ట్ర స్థాయిలో ఉన్న లాస్ట్ మైల్ వరకు ఇంటాక్ట్గా వెళ్ళాలి. నేను అది వచ్చినప్పుడే మీ అందరితో డిస్కస్ చేయాలనుకుంది. ఎట్లా అడ్మినిస్ట్రేషన్ని జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మండల్ లెవెల్లో డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇన్ బిట్వీన్ ఒక వైబల్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి ఉంది. ఆర్డీఓలు ఉన్నారు, లా అండ్ ఆర్డర్లో డిఎస్పీలు ఉన్నారు. హౌ టు బ్రింగ్ రెంట్కి కోటర్మినస్. సెకండ్ వన్, ఆర్డీఓల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఈ వ్యవస్థని, నాట్ వ్యక్తులు, ఈ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకుంటే సమర్థవంతంగా రిజల్ట్స్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరందరూ ఉంటే ఒక 50-60 ఉన్నారు. ఓకే, మీకు ఒక 50 మంది 60 మంది ఆర్డీఓలు ఉన్నప్పుడు 60 మంది సమర్థవంతంగా మీ కింద నుండే 20 మంది 40 మంది ఉంటారు. 10 మండలాలు, 10 × 10 100 మంది ఇంపార్టెంట్ హెడ్స్ ఉంటారు మీకు లాస్ట్ మైల్. ఈ టెక్నాలజీలో మనకుండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలిఫోన్, వీడియో కాన్ఫరెన్స్, ఇవన్నీ మీకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. యూ కెన్ మానిటరే టార్గెట్స్ నేను ఇప్పుడు చెప్పాను. గ్రోత్ ఏంటి, సోషల్ ఇండికేటర్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ ఇండికేటర్స్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కానీ పెట్టుకొని మీరు ఫోకస్ చేయగలిగితే ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో మేము చేసిన ఎక్స్పెరిమెంట్లో రియల్ టైం గవర్నెన్స్ ఒకటి తీసుకున్నాను నేను. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మనం స్మార్ట్ పల్స్ సర్వే కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. వన్ స్మార్ట్ పల్స్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్రో లెవెల్లో, స్టేట్ లెవెల్లో స్ట్రాటజీ ఎవాల్వ్ చేస్తాం. మైక్రో లెవెల్ అంటే లాస్ట్ మైల్ ఇండివిజువల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ రాష్ట్రంలో పేదరికం 10,000 రూపాయలు తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు 20% ఉన్నారు. ఈ 20%కి ఎట్లా 10,000 రూపాయల ఆదాయం పెంచాలి? డైరీ దీనివల్ల వస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లేకపోతే షీప్ రేరింగ్, పౌల్ట్రీ, లేకపోతే ఫిషరీస్, ఇలాంటి యాక్టివిటీస్ మనం మ్యాక్రో లెవెల్లో ఆ కొండ రిసోర్సెస్ బట్టి ఒకసారి చేస్తే
మైక్రో లెవెల్లో దాన్ని అమలు చేయడం కోసం ఏ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేసుకుంటే ఇక్కడ మనకు డేటా వస్తుంది. దాన్ని అమలు చేయడంలో కానీ మీ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎఫెక్టివ్గా టార్గెట్ చేయగలిగితే లాస్ట్ మైల్లో పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మళ్ళీ మనం ఇది చేసుకొని ముందుకు పోవడం. రెండోది, ఒక్కొక్కసారి డేటా ఉన్నప్పుడు కొన్ని ఫైన్ ట్యూనింగ్ కానీ వాల్యూ అడిషన్ కానీ అక్కడే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయాలంటే మళ్ళీ మీలాంటి లీడర్స్ దాన్ని అక్కడుండే అన్నీ కూడా ఇది చేసుకుంటూ మనం కొంత రీఓరియంట్ చేసుకోవడం, లేకపోతే కొద్దిగా రిఫార్మ్ చేసుకోవడం, దాన్ని మనం చేయగలిగితే ఇంకొంచెం బెటర్ ఫలితాలు వస్తూ ఉంటాయి. దానికోసం మనం ఇక్కడ సమావేశం అయ్యాం. నాకు ఇప్పుడు మీరు చెప్పాల్సింది, నేను 80 మొన్నైతే 90% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కృష్ణా పుష్కరాల్లో. రాయలసీమలో కొంతమంది మీరు కూడా పోయి వచ్చారు మొన్న. ఫస్ట్ టైం ఒక ఐడియా, దిస్ ఓన్లీ అన్ ఐడియా, పంట సంజీవని తీసుకొని ఫామ్ పాండ్స్ ఇచ్చాం. దీనికి ఒక్కోసారి ఏది చెప్పినా మన వాళ్ళు డబ్బులు లేవనేవాడు. ఇక్కడ డబ్బుల సమస్య లేదు, ఏం చేయాలని చెప్తానని చెప్పి ఆలోచించాం. మనం ఏం చేసామంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ నరేగా తీసుకొచ్చాం. మీరు ఇది కూడా చూడండి. మీకు ఎందుకంటే లీడర్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా ఆలోచించాలి. అట్లా కాకుండా రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు. నాకు ఇది వచ్చినప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలి ఇవన్నీ వచ్చినప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాను. డిపార్ట్మెంట్స్ అన్నీ నాకు నరేగా ఫండ్స్ కనపడ్డాయి. మొత్తం తెమ్మన్నాను, డిస్కషన్ చేస్తే మొదలుపెట్టాం. అక్కడి నుంచే కన్వర్జెన్స్ ఆఫ్ నరేగా విత్ అదర్ డిపార్ట్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చాను. టుడే దెర్ ఇస్ నో ఫండ్స్ ప్రాబ్లం, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం, మేనేజ్మెంట్ ప్రాబ్లం ఓన్లీ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు 2 లక్షల కాదు 5 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వితే 5 లక్షల ఫామ్ పాండ్స్లో ఎంతైతే ఖర్చు పెడతారో 60% లేబర్ కాంపోనెంట్, మిగిలింది మెటీరియల్ కాంపోనెంట్ వచ్చింది. మెటీరియల్ కాంపోనెంట్ వస్తే ఏ పనైనా చేసుకోవచ్చు. ఒక స్కూల్ బిల్డింగ్, ఒక సిమెంట్ రోడ్, ఒక అంగన్వాడీ కేంద్రం, లేకపోతే ఒక డాక్రా ఉమెన్ బిల్డింగ్, యూ కెన్ కన్స్ట్రక్ట్ ఎనీ పబ్లిక్ ఆఫీసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.